కిరణ్ కుమార్ రెడ్డి గుర్తించండి మమ్మల్ని. సార్ మీరు రండి సార్, మీరు కరెక్ట్ అడ్వైజ్ చేయండి సార్ మాకు అని చెప్పేసి. నేను అన్న తెలంగాణ ఇవ్వండి పిల్లలు, అంతలోపు మీరు కనుక శ్రీకృష్ణ కమిటీ వేశారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వండి, పిల్లలు కొంచెం చదువుకుంటారని చెప్పి అంటే ఆయన ఇచ్చాడు ఉద్యోగాలు కొంత. నువ్వు అంతకంటే దుర్మార్గం కదా ఇప్పుడు కేసీఆర్ చేసిండు. ఇప్పుడు ఈ కోదండరామ్ అనే వ్యక్తి ఇన్విటేషన్ కూడా లేదు కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి మీరు ఏమని పిలిపిస్తారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలంగాణ చాలా అన్యాయం. ఇది అన్యాయం అంటే ఇంతకంటే అన్యాయం లేదు. నేను ఏమంటున్నా, తెలంగాణ ఉద్యమకారులరా, ఈ కోదండరామ అనే ఈ నయవంచకుడు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యమంలో నిజమైన ఉద్యమకారులకు కానీ బహుజన ఉద్యమకారులకు కానీ ఒక విలువ ఇవ్వలే, ఈ కనీసం ఆహ్వానం ఇవ్వలే, కనీసం చేయలేదు. ఆయనేమో ముఖ్యమంత్రి గారేమో ఆయన పేరు చెప్పాడు, కోదండరామ్ గారు చూసుకుంటారు అని. మరి బాధ్యత కోదండరామ్ గారు చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే కాబట్టి ఖచ్చితంగా ఇలా నిలదీయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయన ఒక్కటి చేస్తే వచ్చింది కాదు. మనం ఇలా స్వతంత్ర పోరాటం గాంధీ ఒక్కటి చేస్తే వచ్చిందని చెప్పట్లేదు కదా, అందరు చేశారు కదా.